అందరికీ నమస్తే అండి. మాట్లాడితే కారుమూరి వెంకటరెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే నారా లోకేష్ గారిని ఉద్దేశించి, మీరు బతికే బతుకులు ఫేక్ బతుకులు, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు బతుకులే నిజమైన బతుకులు, లేదంటే కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని చెప్పేసి అని పెద్ద పెద్ద డైలాగులన్నీ కొడతాడు. ఇందాక ఒక వీడియో రిలీజ్ చేశాడు తిరుపతి గురించి మాట్లాడుతూ. ఆ రెండు కొండల వివాదం ఏదైతే ఉందో, అసలు రాజశేఖర రెడ్డికి ఆ రెండు కొండల వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా రాజశేఖర రెడ్డి గారే తిరుపతి రెండు కొండలు కాదు 7 కొండలు అని చెప్పేసి అని జీవో ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారే అప్పట్లో వ్యతిరేకంగా మాట్లాడారని చెప్పేసి అని వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఒకసారి వాడి వీడియో వినిపించి ఆధారాలతో సహా చెప్తాం, ఒకసారి వినండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు వీళ్ళు బతుకుతున్నటువంటి బతుకు నిజంగా ఫేక్ బతుకు. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో బతికేటటువంటి ఒక బతుకు కూడా బతికేలా అని అడుగుతా ఉన్నా. సంక్రాంతి పండగ రోజు కూడా IVRS కాల్ చేస్తూ దేవుడితో మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు, దేవుడిని రాజకీయాల్లోకి లాగి రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం, మీ బతుకులే అంత కదా. మీ ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి రైట్ రాయల్ గా రాలా, ఆయన జయప్రదంగా సాధించాడు దాన్ని, తెలుగుదేశం పార్టీని అడ్డదారులో చెప్పులే. మీకు ఇంకా సుధా గురించి తెలియదేమో, రాజశేఖర రెడ్డికి బాగా తెలుసు. సుధా అంటే సరిపోద్ది, మరి పూర్తి పేరు చెప్తే బాగోదు ఇక్కడ. అది కూడా ఉంది, మేము కూడా మాట్లాడాలనుకుంటే కానీ సుధప్రాయంగా లేదంటే ఇంకా ఏదైనా డైలాగులు పెట్టి మాట్లాడితే చాలా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతూ ఊరేసుకొని చచ్చిపోతారు. మనిషి లేడు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాడు కాబట్టి మేము మాట్లాడట్లేదు. కానీ మాట్లాడాలంటే ఇప్పుడు కూడా మేము జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి శ్రేయస్కరంగా, ఇంకా పేర్లు ఉన్న కొత్త కొత్త పేర్లు అవన్నీ చెప్తే చచ్చిపోతారు. అదోలారు గుర్తుపెట్టుకుని బాగా ఇంకా మాట్లాడు. ఇప్పుడు నారా లోకేష్ కూడా దాన్ని నమ్ముకున్నాడు, ఫేక్ ప్రచారాలు, ఫేక్ బతుకులు. IVRS కాల్స్ చేపిస్తా ఉన్నారు పండగ రోజు కూడా. మీకెందుకండి చేపిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? నేను జగన్మోహన్ రెడ్డి చేయించలేదా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేయించలేదా? IVRS కాల్ చేపిస్తే మీకు వచ్చిన నిప్పేంటి? దేకిమాలేదవా రెడ్డి గారు 2 కొండలు జీవో తెచ్చారా? కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకా గడ్డి తిని బతుకుతా ఉన్నారని అడుగుతా ఉన్నా మీ అందరూ. సరే, ఎవడైతే ఈ IVRS కాల్ చేస్తున్నాడో అది చేయించడాన్ని చేస్తున్నాడు. తిరుమలలో ఎలక్షన్స్ పెట్టమన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. సరే, 2005వ సంవత్సరంలో ఎలక్షన్స్ పెట్టమని కోర్టుకి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మనుషులతో కోర్టులో కేసు వేయించాడు. ఆ రోజు ఏదైతే తిరుమలలో ఎలక్షన్స్ పెట్టాలి, GOMS నెంబర్ 1724 నవంబర్ 4, 1965ని, GOMS నెంబర్ 1605 డిసెంబర్ 2, 1975 రెండింటినీ కోర్టు చేస్తూ తిరుమల అనేది 2 కొండల పరిధిలోనే ఉంది, అది 3వ కొండలోకి రాదు, ఇక్కడ ఎలక్షన్ పెట్టిందని చెప్పి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేపిస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు ఏంటాయా? బుద్ధి జ్ఞానం ఉందా? తిరుమల అంటే 2 కొండలు కాదు 7 కొండలు. 1 శేషాద్రి కొండ, 2 గరుడాద్రి కొండ, 3 వెంకటాద్రి కొండ, 4 నారాయణాద్రి కొండ, 5 వృషభాద్రి కొండ, 6 వృషాద్రి కొండ, 7 అంజనాద్రి కొండ అని చెప్పి 2/6/2007 అంటే జూన్ 2, 2007న GOMS నెంబర్ 746 తీసుకొని వచ్చారు. అదే రోజు GOMS నెంబర్ 747 తీసుకొని వచ్చి తిరుమలతో పాటు అన్ని పుణ్యక్షేత్రాల్లో అన్యమత ప్రచారం జరగకూడదు, మత మార్పిళ్ళు. ఒక్క నిమిషం ఆగ్రా ప్రారంభకు చెప్తా. GOMS నెంబరు 338 అది తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి. చదివి వినిపిస్తాను జాగ్రత్తగా. నీకే కాదుగా, మేము టెక్నాలజీ వాడుతున్నాం, నువ్వే కాదు మేము చెప్తే. ఇగో ఇప్పుడు ఏ డేట్ని రిలీజ్ చేశారనేది నీకు క్లారిటీగా చెప్తా చూడు. GO నెంబర్ 338. ఆ జీవోలో ఏమని చెప్పారు చెప్పనా? కేవలం తిరుమల ఆ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో కేవలం 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే, మొత్తం 7 కొండలో కాదు. ఆ పరిధిలోకి ఈ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలోకి కేవలం 2 కొండలు మాత్రమే వస్తాయి. మిగిలిన 5 కొండలు తిరుమల పరిధిలోకి రావు. దాన్ని మనం పర్యాటక కేంద్రంగా మార్చవచ్చు. కావాలంటే అక్కడ అన్ని మత ప్రచారం కూడా చేయొచ్చు, కావాలంటే కొండ మీద చర్చిలు కట్టేసుకోవచ్చు అని చెప్పేసి జీవో తీసుకొచ్చాడు. GO నెంబర్ 338. డేట్ కూడా చెప్తా నాకు. ఏ డేట్న ఆ జీవో రిలీజ్ చేశారంటే మార్చి 14, 2006న GOMS నెంబర్ 338ని తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదా? ఎవడో చెప్తున్నారా మీరు అబ్బాయి కవర్లు? ఆ జీవో తీసుకొచ్చిన తర్వాత హిందువులు, కొంతమంది పీఠాధిపతులు, అలాగే భక్తులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర రాజకీయ పార్టీ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే, దుమ్మెత్తిపోతే ఆ తర్వాత ప్రభుత్వం తగ్గి జూన్ 2007న జీవో రిలీజ్ చేశారు. మళ్ళీ
338 జీవో రిలీజ్ చేసింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే. మరి ఈ పోరం పోకేదవా ఆ 338 జీవో గురించి చెప్పట్లా, ఈ 746 జీవో గురించి చెప్పుకొస్తున్నాడు. కానీ మరి ఆ 338 జీవో ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డే కదా. 2 కొండలే అని చెప్పేసి ఇచ్చింది ఎవడో, రాజశేఖర రెడ్డి కాదా? మరి దాన్ని ఎందుకు వదిలేసేవరా? ఇప్పుడు ఎవరిదో ఫేక్ బతుకు? జగన్మోహన్ రెడ్డిది ఫేక్ బతుకు, మీది ఫేక్ బతుకు, రాజశేఖర రెడ్డిది ఫేక్ బతుకు కాదా? మరి జీవో నెంబర్ 746, 747 గురించి, ఈ రెండిట్ల గురించి చెప్పే నువ్వు మరి జీవో నెంబర్ 338 గురించి ఎందుకు చెప్పట్లేదండి? మరి అది కూడా ప్రజలకు చెప్పాలి కదా. ఆ జీవో తీసుకొచ్చిన వల్లనే కదా 2 కొండల వివాదం మొదలైంది. మరి ఆ జీవోని ప్రస్తావించకుండా నువ్వు డైరెక్ట్గా 746 అండి 747 అని చెప్పేస్తే ఎట్టాగా? ఇగో కొట్టు చూడు, ఫోన్ ఉందిగా, నువ్వు గూగుల్లో కొడతావో లేదంటే చాట్‌జీపీటీని అడుగుతావో లేదంటే గూగుల్ జెమినీని అడుగుతావో, దేన్నైనా అడుగు, క్లియర్గా చెప్తుంది వివరాలన్నీ కూడా. 2 కొండల వివాదం ఎక్కడ మొదలైందని చెప్పేసి కొట్టండి. ఆ జీవోలో అసలు ఆ వివాదం ఎందుకు వచ్చింది, ఆ జీవో ఎప్పుడు ఇచ్చారు, ఆ జీవోలో ఏమని ఇచ్చారు? అసలు 250 చదరపు కిలోమీటర్లు ఉన్న విస్తీర్ణాన్ని తీసుకొచ్చి తిరుమల పుణ్యక్షేత్రం కేవలం 27.5 చదరపు కిలోమీటర్లు అని చెప్పేసి జీవోని రిలీజ్ చేసింది ఎవడో, రాజశేఖర రెడ్డి కాదా? ఆ పరిధిలోకి ఎన్ని కొండలు వస్తాయి? 2 కొండలు వస్తాయి. ఆ కొండల పేర్లు కూడా చదివి నిపుతాం చూడు, దిక్కుమల సన్నాసి. మనం మాట్లాడితే సరిపోద్దా? ఎరా అబ్బాయి ఒక నిమిషం చెప్తా క్లియర్గా. చాలా పెద్ద మ్యాటర్ వచ్చింది ఇందులో. మీరు ఇచ్చిన జీవో ప్రకారం వెంకటాద్రి, శేషాద్రి కొండలు, ఈ 2 కొండలు మాత్రమే తిరుమల పరిధిలోకి వస్తాయి. మిగిలిన 5 కొండలు కూడా తిరుమలకి సంబంధం లేదు. మనం ఇష్టానుసారంగా మనం గిచ్చులు కట్టేయచ్చు అని చెప్పేసి అప్పట్లో పెద్ద ప్లాన్ వేశారు. అగో అవన్నీ మీరు గూగుల్లో కొట్టినా లేదంటే ఎక్కడ అడిగినా కానీ ఆ డీటెయిల్స్ మొత్తం అన్నీ వస్తాయి. ఈ డైరెక్ట్గా జీవో నెంబర్ 746, 747కి వెళ్ళిపోయాడు. కానీ అంతకుముందు రిలీజ్ చేసిన జీవో నెంబర్ 338 గురించి ఎందుకు మాట్లాడలేదు? ముందు అక్కడి నుంచి కదా మాట్లాడాల్సింది. మనం 2 కొండలు చెయ్యాలనుకున్నది రాజశేఖర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ 7 కొండలు అంటే ఆ 7 కొండలని 2 కొండలు చేయాలనే ఆలోచన రాజశేఖర రెడ్డిది కాదా? రాజశేఖర రెడ్డి తెలియకుండా జీవోలు ఇచ్చేస్తారండి. ఆ తర్వాత అందరూ కూడా నిరసన కార్యక్రమాలు లేదంటే దుమ్మెత్తిపోతే ప్రభుత్వం పైన అందరూ గడ్డెడితే ప్రభుత్వం దిగొచ్చి ఆ తర్వాత 746, 747 జీవోలు రిలీజ్ చేసి మేము పెద్ద ఉద్ధరించేసామండి. తిరుమల 7 కొండలు చేసింది మేమేనండి, మేము జీవో ఇచ్చేసామండి అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చి ప్రతి యాదవ కూడా అప్పాబాయకోళ్ళు చెప్తున్నారు. మీరు గూగుల్లో కొట్టండి, ఇది అబద్ధమా చూపించండి. మరి అంతకుముందు మార్చి 14, 2006న మీరు రిలీజ్ చేసిందే కదా జీవో నెంబర్ 338. మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? ఇక్కడ అందరు బతుకులు ఫేక్ బతుకులే, ఈ యాదవులందరికీ కూడా. అసలైన ఫేక్ బతుకు జగన్మోహన్ రెడ్డిది, రాజశేఖర్ రెడ్డిది. మనిషి లేడు కాబట్టి మాట్లాడట్లేదని చెప్తున్నా ఉదాహరణకి. మరి వీటి గురించి ఎందుకు ప్రస్తావించట్లేదండి? మీరు హిందువులను ఉద్ధరించేశారా? మరి అవన్నీ చెప్పాలి కదా. చెప్తే స్టార్టింగ్ నుంచి పూర్తిగా చెప్పాలి, సగం సగం చెప్పకూడదు. మరి అంత తెర్రోలు ఏం కాదు, జనాలు గూగుల్ అట్ట కొడితే వస్తుంది. ఇప్పుడు చూసే మీరైనా సరే చాట్‌జీపీటీని కానీ గూగుల్ జెమినీలో కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలా, లేదంటే గూగుల్లో కొట్టినా పర్వాలేదు. తిరుమల 2 కొండల వివాదం ఎక్కడ మొదలైంది, ఎందుకు వచ్చింది అని చెప్పేసి తెలుగులో టైప్ చేయండి, సరిపోతే వద్దు. జీవోలతో సహా వివరంగా ఏ జీవో ఎప్పుడు రిలీజ్ చేశారు, ఆ జీవోల సారాంశం ఏంటి, జీవో నెంబర్ ఏంటి, ఆ జీవోలు ఏమని పేర్కొన్నారు అసలు వివరంగా నీట్గా చెప్తుంది అక్కడ. ఇక ఇంత డేటా క్లియర్గా వచ్చింది జస్ట్ కొట్టంగానే. ఇంకా నువ్వు చెప్పిన ఆ కేసులు, ఆ ఎలక్షన్లో అక్కడ స్థానికులు వేసిన కేసులు చంద్రబాబు నాయుడు గారు వేయలే. ఇక్కడికి వచ్చేసి మనం ఏది పడితే అడగోలుగా మాట్లాడితే అయిపోయి అంతే. 4 పరుష పదజాలాలు, కడుపు కన్నం తింటున్నారా, గడి తింటున్నారా, ఫేక్ బతుకులు మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడడం, లేదంటే ఇంకొక మీనింగ్ వచ్చేలా మాట్లాడితే అంతకు మించి మేము మాట్లాడగలుగుతాం. కాస్త తగ్గితే బాగుంటుంది. అంత పెచ్చోళ్ళు ఎవరో లేరు, అందరికీ తెలుసు. హిస్టరీ తెలుసుకుంటే గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా ఆ 2 కొండలు చేయాలని చెప్పి చూసి నికృష్టుడు ఎవడో, నీచుడు ఎవడో, ఆ ఎదవ ఎవడో అనేది అందరికీ తెలిసిందే. తెలీదా? మన చరిత్ర మర్చిపోతామా? ఇవాళ గూగుల్లో అలా కొడితే ఇలా వస్తుంది హిస్టరీ మొత్తం. అవన్నీ మర్చిపోయారు, అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే అయిపోతా. ఫస్ట్ అది తెలుసుకో. 746, 747 గురించి చెప్పే నువ్వు 338 గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? అసలు ప్రధాన సమస్య అక్కడి నుంచి వచ్చిందే కదా. ఆ జీవో రిలీజ్ చేసిన తర్వాతే కదా వివాదం మొదలైంది, అప్పటిదాకా లేదు కదా. అప్పటి వరకు ఎక్కడా లేదు. ఆ 2 కొండల వివాదం లేదంటే 2 కొండలు చేస్తున్నారనో ఇంకోటనో అప్పటి వరకు ఆ వివాదం లేదు కదా. ఎందుకు వచ్చింది? అప్పుడే ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వివాదం ఎందుకు వచ్చింది? 2006 మార్చి 14న జీవో రిలీజ్ చేశాడు కాబట్టి.
మరి మిగిలిన 5 కొండలు నొక్కేద్దామని ప్లాన్ వేయలేదా మీరు వేసిన ప్లానేనా 5 కొండలు నొక్కేద్దామని ప్లాన్ వేశారు అక్కడ మన మతాన్ని ప్రచారం చేసుకోవడం బాగుంటుంది అక్కడ ఒక కొండ మీద పెద్ద చర్చి కట్టేద్దాం మనం కొందరు మనోభావాలు దెబ్బతిన్నా కానీ ఉన్న వాస్తవం ఇదే ఆ రోజు జీవోలో ఏమని ఇచ్చారు మేము పర్యాటక కేంద్రాలుగా మిగిలిన 5 కొండలని తీర్చిదిద్దేస్తాం అన్నారు అనలేదా దాని ఉద్దేశం ఏంటి ఎవడో చెప్తున్నారు ఇవన్నీ మరి మాటలు అంటే ఇనోవాలు ఎర్రోలు అని చెప్పేసాను ఇనోవాలు గొర్రెలు అని చెప్పేసాను మీరు 4 డైలాగులు కొట్టంగానే పరుష పదజాలంతో అనంతంటున్నారా గడిదంటున్నారా ఫేక్ బతుకులు అంటే అయిపోద్దా ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు ఎవడతారా ఫేక్ బతుకు నీది ఫేక్ బతుకు జగన్మోహన్ రెడ్డిది ఫేక్ బతుకు గట్టిగా మాట్లాడితే రాజశేఖర రెడ్డిది కూడా ఫేక్ బతుకే ఆ రోజు జీవోని తీసుకొచ్చింది మీరే ప్రజలందరూ వ్యతిరేకించడంతో లేదంటే హిందువులు కొంతమంది పీఠాధిపతులు కొంతమంది స్వాములు ప్రభుత్వం మీద తుపుకు నుమ్మేయడంతో మీరు తగ్గి ఆ తర్వాత జీవో నెంబరు 746 747 తీసుకొచ్చారు కదా మీరు ఎక్స్పెక్ట్ చేయాల ప్రజల నుంచి అంత వ్యతిరేకత వచ్చుద్దని చెప్పేసి ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయాల తప్పని పరిస్థితుల్లో ఆ జీవోలు జారీ చేశారు మరి ఈ 2 జీవోల గురించి నొక్కి ఒక్కాయించి మాట్లాడే మీరు అంతకుముందు రిలీజ్ చేసిన 338 జీవో గురించి కూడా మాట్లాడాలి జీవో ఎంఎస్ నెంబర్ 338 మార్చి 14 2006 రిలీజ్ చేశారు ఆ రోజున జీవో ఒకసారి గూగుల్లో బాగా చదువు ఈసారి మాట్లాడేటప్పుడు ప్రాపర్గా అంతకుముందు ఏం జరిగింది పూర్తి వివరాలతో వాస్తవం అయితేనే మాట్లాడలేకపోతే గిలాగ ఎదవైపోతావు ఇప్పుడు అర్థమైందా తిరుపతిని రాజశేఖర రెడ్డి తిరుమల 7 కొండల్ని 2 కొండలు చేయాలని చెప్పి చూశాడు ఇది వాస్తవం